నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విశ్లేషణ చేద్దాం. ప్రపంచంలోని 3 అతిపెద్ద ఆర్థిక శక్తులు అంటే భారతదేశం, చైనా, అమెరికా. రాబోయే దశాబ్దంలో ఈ మూడిట్లో ఎవరిది పైచేయి అవుతుంది? ఈ విశ్లేషణకు ఆధారం ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్టర్ రుచిర్ శర్మ చెప్పిన విషయాలు. ఆయన ప్రకారం ఇండియా, చైనా, అమెరికా మధ్య ఒక పెద్ద ఆర్థిక పోరు జరగబోతోంది. మరి గెలుపుకు సరైన వ్యూహం ఎవరి దగ్గర ఉంది? సరే, ముందుగా ఈ 3 దేశాల ఆర్థిక వ్యవస్థల వెనక ఉన్న అసలైన సిద్ధాంతాలేంటో చూద్దాం. ఇక్కడే మనకు అసలు విషయం అర్థమవుతుంది. చాలా పెద్ద తేడా ఉంది. మన భారతదేశమేమో రాజకీయ స్వేచ్ఛకు అంటే ప్రజాస్వామ్యానికి, ఓటు హక్కుకు పెద్దపీట వేసింది. కానీ చైనా, సింగపూర్ లాంటి తూర్పు ఆసియా దేశాలు దీనికి భిన్నంగా వెళ్ళాయి. అవి ఆర్థిక స్వేచ్ఛకు అంటే క్యాపిటల్ ఫ్లో, తక్కువ నియంత్రణలకు ప్రాధాన్యత ఇచ్చాయి. రుచిర్ శర్మ విశ్లేషణ మొత్తానికి ఇదే కేంద్రబిందు. ఆయన ఏమంటారంటే, పెట్టుబడిదారీ విధానం అంటే ప్రజలకు సాధ్యమైనంత ఎక్కువ ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వడమే. ఈ ఒక్క మాట పట్టుకుంటే ఈ 3 దేశాల మధ్య తేడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చైనా అద్భుతమైన వృద్ధి సాధించింది కదా, దాని వెనుక ఒక కఠోరమైన నిజముంది. 1990ల సమయంలో ప్రభుత్వం ఏకంగా 9 కోట్ల మందిని ప్రభుత్వ రంగ సంస్థల నుంచి తీసిపారేసింది. వాళ్లకి ఎలాంటి సంక్షేమ పథకాలు, భద్రత లేదు. ఇది ఎంత పెద్ద నిర్ణయమో ఆలోచించండి. మన భారతదేశం లాంటి ప్రజాస్వామ్యంలో ఇలాంటిది ఊహించగలమా? అస్సలు సాధ్యం కాదు. సరే, ఈ వేర్వేరు దారులు ఎంచుకోవటం వల్ల వాళ్ల ప్రజలపై, ఆర్థిక వ్యవస్థలపై దీర్ఘకాలంలో ఎలాంటి ప్రభావం పడిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ శర్మ ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావిస్తారు. అదే అకాల సంక్షేమ రాజ్యం. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఒక దేశం దీర్ఘకాలిక వృద్ధికి అవసరమైన రోడ్లు, పోర్టుల లాంటివి కట్టకముందే సబ్సిడీలు, ఉచిత పథకాలపై ఎక్కువగా ఖర్చు పెట్టడం. ఇది అసలైన వృద్ధికి అడ్డంకిగా మారుతుంది. దీనికి పూర్తి విరుద్ధంగా తూర్పు ఆసియా దేశాలు ఏం చేశాయంటే, వాళ్ల ప్రభుత్వ ఖర్చులో సింహభాగం ఇన్ఫ్రాస్ట్రక్చర్పై పెట్టాయి. అంటే రోడ్లు, పోర్ట్లు, హైవేలు. ప్రజల చేతికి నేరుగా డబ్బు ఇవ్వడం కన్నా వాళ్లు సొంతంగా ఎదగడానికి ఒక ప్లాట్ఫామ్ని సృష్టించాయి. ఆ తేడా చాలా పెద్దది. ఈ విధానాల వల్లే భారతదేశం ఇప్పుడు 9-10% వృద్ధి రేటును ఆశించడం లేదు. మనం ఒక 6% వృద్ధితో సర్దుకోవడానికి సిద్ధపడ్డాం. ఎందుకంటే చైనా లాంటి కఠినమైన మోడల్ని మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అమలు చేయడం సాధ్యం కాదన్న వాస్తవాన్ని మనం అంగీకరించాల్సి వస్తోంది. కానీ ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఒకటి జరుగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది తలకిందులైంది. అమెరికా, యూరప్లో తమ తల్లిదండ్రుల కంటే తాము బాగా బతుకుతామన్న నమ్మకం ప్రజల్లో తగ్గిపోతోంది. సోషల్ మొబిలిటీ పడిపోతోంది. అదే సమయంలో ఇండియాలో పరిస్థితి దీనికి పూర్తి విరుద్ధం. ఇక్కడ ఆశలు, ఆకాంక్షలు 20-30 ఏళ్ల క్రితం కంటే ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. సరే, ఈ ఆర్థిక మార్పులు కేవలం ఆయా దేశాలకే పరిమితం కాదు. దీని ప్రభావం మొత్తం ప్రపంచ రాజకీయాలపై, డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుందనే దానిపై కూడా పడుతోంది. అదెలాగో చూద్దాం రండి. ఇక్కడ ఇంకో విచిత్రమైన మార్పును శర్మ గమనించారు. పశ్చిమ దేశాల్లో ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయి అధికారంలో ఉన్న ప్రభుత్వాలను ఓడించేస్తున్నారు. యాంటీ ఇన్కంబెన్సీ చాలా ఎక్కువగా ఉంది. కానీ అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో, ముఖ్యంగా ఇండియా లాంటి దేశాల్లో దీనికి రివర్స్లో జరుగుతోంది. ఇక్కడ అధికారంలో ఉన్నవాళ్లే ఎక్కువగా గెలుస్తున్నారు. ఈ మధ్య రష్యాపై అమెరికా ఆంక్షలు విధించడం చూశాం కదా, అది ప్రపంచానికి ఒక పెద్ద మేల్కొల్పు లాంటిది. అమెరికా తలుచుకుంటే డాలర్ సిస్టమ్ నుంచి ఎవరినైనా బయటికి నెట్టేయగలదని అందరికీ అర్థమైంది. దీంతో చాలా దేశాలు ఇప్పుడు డాలర్కి ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్నాయి. అందుకే బంగారం, క్రిప్టో లాంటి వాటికి డిమాండ్ పెరుగుతోంది. గత 15 ఏళ్లుగా చూస్తే అమెరికన్ మార్కెట్లు మిగతా ప్రపంచం కన్నా 3 ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. ఇది నిజమే. కానీ శర్మ ఏమంటున్నారంటే, చరిత్రలో ఎప్పుడూ ఇలాగే జరగదు. ఇదొక సైకిల్ లాంటిది. ఒక 10 ఏళ్లు అమెరికా టాప్లో ఉంటే ఆ తర్వాతి 10 ఏళ్లు మిగతా ప్రపంచం ముందుకొస్తుంది. ఆయన నమ్మకం ప్రకారం ఆ సైకిల్ ఇప్పుడు మారే సమయం వచ్చేసింది. అయితే ఈ మారుతున్న ప్రపంచంలో రాబోయే దశాబ్దంలో భారతదేశం గెలవాలంటే ఏం చేయాలి? దీనికి రుచిర్ శర్మ ఒక క్లియర్ కట్ 5-పాయింట్ ప్లేబుక్ను సూచించారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇవే 5 కీలక సూత్రాలు. వీటి సారాంశం ఒక్కటే: ప్రభుత్వం ప్రతిదే నియంత్రించడం మానేసి
కింది స్థాయిలో అంటే రాష్ట్రాలు వ్యాపారాలకు స్వేచ్ఛనివ్వాలి, పోటీతత్వాన్ని పెంచాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. మొదటిది, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైనది, డీరెగ్యులేషన్ అంటే నియంత్రణలను భారీగా తొలగించడం. మన దేశంలో వ్యాపారం చేయడానికి ఉన్న అతిపెద్ద అడ్డంకి ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అనే రెడ్ టేప్. ఇది చిన్న కంపెనీలను ఎదగనివ్వకుండా పెద్ద కంపెనీలకే మేలు చేస్తుంది. ఇక రెండవది డీసెంట్రలైజేషన్ అంటే అధికారాలను రాష్ట్రాలకు ఇవ్వడం. అసలైన అభివృద్ధి ఢిల్లీలో కాదు, రాష్ట్రాల్లోనే జరుగుతుంది. పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్రాల మధ్య ఒక పోటీని సృష్టించాలి. ఒక రాష్ట్రం కంటే మరో రాష్ట్రం మెరుగ్గా పనిచేయాలి. దీన్నే కాంపిటిటివ్ ఫెడరలిజం అంటారు. ఇది ఇండియాకున్న అతిపెద్ద బలం. మూడవ ముఖ్యమైన పాయింట్ పన్నులు తగ్గించడం. ఎక్కువ పన్నులు వేస్తే ఎక్కువ డబ్బు వస్తుందనుకోవడం పొరపాటు. చాలాసార్లు పన్ను రేట్లు తక్కువగా, సింపుల్గా ఉంటే ఎక్కువ మంది నిజాయితీగా కడతారు. దీనివల్ల ప్రభుత్వానికి వసూళ్లు కూడా పెరుగుతాయి. ఇది వృద్ధిని ప్రోత్సహించే మార్గం. చూశారు కదా, రాబోయే దశాబ్దంలో గెలవడానికి ఇండియాకు ఒక స్పష్టమైన ప్లేబుక్ సిద్ధంగా ఉంది. రుచిర్ శర్మ చెప్పిన ఈ మార్గం చాలా స్పష్టంగా ఉంది. కానీ అసలైన ప్రశ్న ఒక్కటే, ఈ వ్యూహాన్ని అమలు చేయడానికి అవసరమైన రాజకీయ సంకల్పం మన దగ్గర ఉందా? ఈ ఒక్క ప్రశ్నకే రాబోయే 10 ఏళ్లలో సమాధానం దొరుకుతుంది.